ప్రజల కోసమే ఏపీలో కూటమి ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను మాటిస్తున్నానని 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుందని చెప్పారు. తమలో ఎన్ని విభేదాలు వచ్చినా విడిపోమని చెప్పారు పవన్. సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష. మంచి పరిపాలన అందించాలంటే జవాబుదారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష. ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష. అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తలా కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం అధ్యక్ష. అంటే ఇక్కడ మనకున్న, అంటే మనం సరదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత, మనమే అధికార పార్టీ, మనమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవర్తించాలని. అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా